హలో అండి. ఇవాళ వీడియో వచ్చేసి మా స్కూల్కి ఇది పాప వాళ్ళ స్కూల్లోకి ఇది చెట్లు పెరగట్లేదు అంటే ఇది కొంచెము కలబంద, ఇంకొక గ్లాస్ మిల్క్, చిన్న గ్లాసేలండి, అది చిన్న గ్లాస్ మిల్క్ పోసి ఒక కలబంద అది పీసెస్ చేసేసి ఇంకా ఇది కలిపేసి పెడుతున్నాను. పెట్టేసి నేను ఇప్పుడు కొంచెం వాడుకొని మిగతా ఫర్మెంటేషన్ పెట్టేసి తీసుకెళ్దాం అనేసి అనుకుంటున్నాను. స్కూల్లో చెట్లు అస్సలు రావట్లేదట. ఒకసారి వచ్చి చూడు మమ్మీ అనేసి అన్నది. అందుకనేసి నేను ఇంకా ఇది రెడీ చేసేసి ఒక క్యాన్లో వేసి పెట్టేసి ఒక 1 వీక్ అంటే ఒక 5 డేస్ తర్వాత మళ్ళీ తీసుకెళ్దాం అనేసి అనుకుంటున్నాను. ఇది మొన్న నేను రైతు ప్రోగ్రామ్స్ ఏదో వస్తే అందులో చూసినాను. వాళ్ళు భూమిలో వేస్తున్నారు, బాగానే ఉంది, మొక్కలు వస్తున్నాయి, బాగా వస్తున్నాయి అనేసి అన్నారు. సరే ఇక్కడ చెట్లకు వాడచ్చు కదా అన్నట్టుగా తీసుకొచ్చాను. తీసుకెళ్దాం అనేసి అనుకుంటున్నాను. అయితే ఇక్కడ చెట్లు అయితే అసలు మొత్తము అంటే మన కన్స్ట్రక్షన్ కూడా అయింది, అది కూడా సిమెంట్ ఏమన్నా పడి ఉంటుంది. ఇప్పుడు నేను ఇంటి నుంచి తెచ్చిన కంపోస్ట్ మట్టి అది అంతా కలిపి ఇందులో అయితే వేయించినాను. ఇందులో టమాటాలు ఇంతకుముందు ఫస్ట్ ఒక క్రాప్ అయితే బాగానే వచ్చింది. ఆ తర్వాత మాత్రం 2-3 క్రాప్స్ బాగానే వచ్చినాయి. తర్వాత నుంచి చెట్లు రావడం తగ్గిపోయిందట. అసలు ఏది పెట్టినా కానీ రావట్లేదు అని చెప్తుంది మా అమ్మాయి. సరే ఇప్పుడు ఇది కొంచెము ఎరువు అది అయితే వేసినాను, వేసేసి పెట్టినాను. చూడాలి మరి ఎట్లా వస్తాయో. కొన్ని మొక్కలు కూడా తీసి పక్కకి ఇట్లా సపరేట్ చేసి పెట్టినాను. అది బలం లేక అదే రావట్లేదు అనేసి చెప్తుంది తను. ఇంకా ఇక్కడ ఈ సైడ్కి వచ్చేసి ఇక్కడ చిక్కుడు పెట్టినారు. ఈ చిక్కుడు కూడా పందిరి మాదిరిగా వెళ్తుంది, పైకి పాకుతుంది. అది దానికి కూడా నేను బ్యాంబూ స్టిక్స్ తీసుకొచ్చేసి పెడదాం అనుకుంటున్నాను. అది మరి పందిరిగా అంటే స్కూల్లో అది అంత బాగుండదు అనేసి మొత్తం ఒక 5 అన్న తీసుకెళ్ళి నేను నెక్స్ట్ వీక్ అట్లా వెళ్ళేసి పందిరి అంటే సైడ్ పెట్టేసి వెర్టికల్ మాదిరిగా కడదామనేసి అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది ఇప్పుడైతే స్కూల్లో ఇది చెట్లకు అన్నిటికీ ఇంకా బాగా డస్ట్ పట్టుంటే అన్ని చెట్లు క్లీన్ చేయించి కిందంతా క్లీన్ చేయించేసి పైనుంచి అంతా నీళ్లు చల్లిపిస్తున్నాము మొత్తము. ఇది చెట్లు మనం అది నీళ్లు జల్లు పైనుంచి ఎప్పుడైనా చెట్లకు నీళ్లు చల్లితేనే మనకి చెట్లు గ్రీనరీగా పచ్చగా బాగా కనిపిస్తాయి, లేకుంటే మాత్రం నీట్గా కనిపించదు. అందుకని ఇంకా అన్ని చెట్లకు క్లీన్ చేయించేసి నేను మొత్తం వీడియో తీయలేకపోయినా చేయిస్తూ కొంచెం కొంచెం బిట్స్ మాత్రం తీసుకొని పెట్టినాను ఇవాళ. ఇదండి ఈరోజు వీడియో. ఓకే అండి, థ్యాంక్ యూ.